నా పేరు పుష్పలత సార్. అవును సార్. కలుస్తలేడు సార్. మేము రేవంత్ రెడ్డి పటేల్ వాళ్ళ ఊరోళ్ళం సార్. మా మేనమామ పటేల్ కూడా కలిసి చెప్పిండు సార్. మా పిల్లది ఉద్యోగం పోయింది, కొడుకుది తల్లిది పోయింది పటేలా, ఎట్లా చేసి పటేల్ కలిసినాం సార్. కలిస్తే నేను ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇస్తా జంగయ్య, నువ్వు అవన్నీ నాకేం చెప్పొద్దు, ఆమె కూడా నాకు కలిసి ఏడ్చింది, ఆమె ఉద్యోగం ఆమెకి ఇస్తా అని, కాంగ్రెస్ వస్తే ఇస్తా అని చెప్పిన జంగయ్య అన్నాడు సార్. అంటే సరే అని పోయినాము. 6 నెలల నుంచి తిరుగుతున్నా సార్ నేను రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ. నిన్న ఉపవాసం ఉండి కింద పడ్డా సార్. ఇంతకు ముందు నేను జారి తిండి లేక మా పరిస్థితి అట్లుంది సార్. రేవంత్ రెడ్డి ఇంటి కాడికి వచ్చే కింద పడ్డా. ఇప్పుడు కింద పడితే అలా గన్మెన్లు వచ్చి ఓం ఇడ కూర్చోవద్దు లే అని అంటే, ఆ లేడీ హోమ్ గార్డ్ వచ్చి ఇడ కూర్చోవద్దమ్మా, సీఎం సార్ ఇక్కడ వస్తాడు, నువ్వు లేని నుంచి అంటే ఏడ్చుకుంటూ వచ్చాడు కూర్చో. ఓట్లు మేమే వేసినాం సార్. మేమే ఏంది వాళ్ళు ఎట్లా వస్తారు సార్, మీరు కూడా చెప్పండి. ఓటు వేసి గెలిపించినాం. మా పటేల్ గెలిస్తే మా ఉద్యోగం మాకు ఇస్తాన్నాడని ధైర్యంతో వేసినాము. ఇప్పుడు నన్ను చీప్ గా చూసి నోటికి వచ్చినట్టు తిడుతున్నారు సార్. ఆడ ఉన్నోళ్ళు గన్మెన్లు తిడుతున్నారు, పాల్తుదాన నడువు అని పేపర్లు తీసుకొని చూసి తిడుతున్నారు సార్. బాధ అనిపిస్తుంది సార్. 10 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నాం. వీరబాబు అనే ఎస్ఐ మాకు ఇట్లా చేసిండు సార్. క్వార్టర్స్ లో ఉంటే మాకు 4 నెలల జీతం రాకపోతే జీతం రాలేదు అని ఆయన సొంత విషయము వ్యక్తిగత విషయానికి మమ్మల్ని వాడుకొని మమ్మల్ని కొట్టి రిమూవ్ చేపించాడు సార్. 6 నెలల నుంచి తిరుగుతున్నాం సార్. కలుస్తలేరు సార్. మమ్మల్ని నడువు అని బయటికి దొబ్బుతున్నారు సార్. నాకెవ్వరు లేరు సార్. నేను తిననీక కూడా పైసలు లేక ఉపవాసం ఉండిపోతున్నా సార్. తమరు ఏమన్నా నిజమని అనుకోని అబద్ధమని అనుకోని మేము పేదోళ్ళం సార్. మా ఇంటికాడ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అందుకని రేవంత్ రెడ్డి పటేల్ కి చెప్తామని వచ్చిన సార్. దగ్గర రానిసలేరు సార్. గన్మెన్లే బయటికి నడువని దొబ్బుతున్నారు సార్. రానిసలేరు సార్. దేవుని సాక్షి వాళ్ళు యూనిఫామ్ వేసిన నేను యూనిఫామ్ వేసిందని సార్ అంటే కూడా అవన్నీ బిల్డప్లు చేస్తూ నడవని అంటున్నారు సార్. నేను ఏమంటలేను సార్, రెస్పెక్ట్ ఇచ్చే చెప్తున్నా సార్. నేను పేదదాన్ని సార్. నేను హోమ్ గార్డ్ను సార్ తో కలిసి మా ఊరు పటేలే అడిగి నా ఉద్యోగం ఇస్తాను పటేల్ అన్నందుకే ఇంత దూరం వచ్చిన సార్. కాళ్ళు మొక్కుతాను కూడా కాళ్ళు పట్టుకుంటున్నా సార్. కానీ ఎవరు రెస్పెక్ట్ ఇస్తలేరు. వచ్చిండు సార్. మా ఊరు ఆయన మనము గౌరవించినాం పటేలా. మరి మా పరిస్థితి ఏంటంటే, పుష్ప నేను గెలిస్తే నీ ఉద్యోగం నీకు ఇస్తాను, నా ముందర ఏడవకు, మా ఊరి ఆడవిల్ల పిల్లవు పుష్ప అని అన్నారు సార్. మాది మేనమామ ఊరు సార్, సొంతం కొండారెడ్డిపల్లి. మా నాయనకు బావ జంగయ్య అన్నట్టు ఆయన మా మేనమామ కలిసిన. మొన్న కూడా కలుద్దామని వస్తే నన్ను లోపలికి పోనీయలేదు సార్. అందుకని నా ఉద్యోగం కోసమని నన్ను నా కొడుకును సార్ నమస్కారం పటేలా, మా ఉద్యోగం పోయింది తమరికి కూడా తెలుసు. నా కొడుకుని నాది ఉద్యోగం ఏం పటేలా, మాది ఏం లేదు, తిననీక లేదు, నేను దళితులం పటేలా, కాలు పోతాం బాధ్యతలు. కొండారెడ్డి పటేల్ మాకు న్యాయం చేస్తారని నీకు ఓటేసి గెలిపించిన పటేలా, కాలు పోతాం. దిక్కు లేదలా మేము, మాకు తిననీక తిండి లేకుండా పటేలా 10 సంవత్సరాల నుంచి తమరికి కావాలని చెప్తున్నది. కాలు మొక్కుతాం బాధ్యత, మేము మాది వాళ్ళం పటేలా, మాకు న్యాయం చేయండి, కాలు మొక్కుతా. దిక్కు లేదలా పటేలా, మాకు న్యాయం చేయండి, కాలు కలుసలేడు సార్. మీరు అంటున్నారు కానీ పటేల్ కలవాలని అందరిని అడుగుతున్నా. ఇప్పుడు పొద్దుగాల వచ్చి ఇప్పుడు గంటకి నేను 5 గంటలకు వచ్చిన సార్. తెలంగాణ 5 గంటలకు వచ్చిన, నన్ను దగ్గర రానిస్తలేరు సార్. తిరుగుతున్నా. పటేల్ మా ఊరు పటేల్ జర కాళ్ళు మొక్కుతా, జర నాకు సాయం చేయండి అని కూడా మొక్కుతున్నా సార్. నన్ను ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పటిదాకా చేయండి పక్కన జరగాలంటే అప్పుడు పటేల్ గుర్తుపడతారు సార్, గుర్తుపడతారు సార్.
పుష్పలత, నేను హోమ్ గార్డ్ పటేల్ కు తెలుసు, పటేల్ ఇంటికి పోయి కూడా మాట్లాడినా సార్. కానీ ఇప్పుడు సీఎం అయినాక మమ్మల్ని కలవనిస్తలేరు సార్. కలిసిండు, ఇంటికి పోయినా పటేల్ నీ కాలు మొక్కుతంటే వద్దు పుష్ప, నువ్వు ఆ మాట అనొద్దు, నీ ఉద్యోగము కాంగ్రెస్ వస్తే నీ ఉద్యోగం నీకు ఇస్తున్నాడు సార్. రోజు ఎవరి దగ్గర కూడా రానిస్తలేదు సార్. నాకు నమస్కారం సార్, నేనేమో తప్పు మాట్లాడితే క్షమించాలి. నా ఉద్యోగం మీ స్థానికంగా మీ దగ్గర ఎమ్మెల్యే కాబట్టి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన వాడు మీ ఊరు వాడు చెప్పుకోవాలి. అంతే సార్, అంతే. అంతకు మించి మాకు న్యాయం చేస్తాడు మా పటేల్ అని వచ్చినాం సార్. అంతకు మించి మేము పటేల్ గౌరవిస్తాం కానీ ఎప్పుడు తీసి పడేయం సార్.